హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈరోజు వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? స్వర్ణగిరి టెంపుల్కి తీసుకెళ్ళమని మా ఆయన్ని ఎప్పటి నుండో అడుగుతున్నానండి. ఇప్పుడు కుదిరింది. సో అనుకోకుండా ఈరోజు ఇలా బయలుదేరాము. ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం అయిందండి. లంచ్ కూడా చేసేసి బయలుదేరాము. ఎందుకంటే స్వర్ణగిరి టెంపుల్ డేలో ఎంత బాగుంటుందో రాత్రి కూడా లైట్స్తో అంతకంటే అందంగా ఉంటుంది. సో రెండు కవర్ చేయాలని ఇలా బయలుదేరాం. ఇదేనండి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే దారి. ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి భువనగిరిలోని మానేపల్లి హిల్స్లో హైదరాబాద్కు 47 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము. ఇక ఈ ఆలయం గురించి చెప్పాలంటే బంగారు గోపురము, 12 అడుగుల వెంకటేశ్వర స్వామి మూర్తి, ఇంకా శేషతల్పంపై పడుకున్న విష్ణుమూర్తి యొక్క విగ్రహము, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూసేది ఆలయం యొక్క ఎంట్రన్స్. ఆలయం ముందు నుండి లోపలికి వెళ్ళినట్లయితే ముందుగా శ్రీవారి పాదాలు, మెట్ల మార్గం మరియు దశావతారాల విగ్రహాలతో ఉంటుంది. అన్నింటినీ దర్శించుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు. కారులో వచ్చిన వాళ్ళైతే కార్ పార్కింగ్ కోసం వెనకాల ప్లేస్ ఉంటుందండి. సో ఇది టెంపుల్ యొక్క వెనక భాగము. ఇక్కడ నుండి మనం టెంపుల్లోనికి వెళ్ళొచ్చు. మీరు చూస్తున్నది టెంపుల్లోనికి వెళ్ళే దారి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి ఉంటుందండి. అందరూ ఫోటోలు దిగుతారు కదా, యూట్యూబ్లో పెడుతుంటారు. ఇది అదే ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుండి పైకి మెట్లు ఉంటాయి టెంపుల్ లోపలికి. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడే మనం దర్శనానికి లైన్ కట్టాలి. ప్రాంగణానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ బ్రౌన్ కలర్లో ఉంది కదా, ఇది స్వామివారి నిత్య కళ్యాణ వేదిక. ఈ మండపంలో ఒకేసారి 1200 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని దర్శించవచ్చు. ఇదంతా ఆలయంలోని లోపలి ప్రాంగణము. ఇక్కడే మేము దర్శనానికి లైన్ కట్టాము. దర్శనానికి మాకు 40 నిమిషాల సమయం పట్టింది. సాయంత్రం సమయం కాబట్టి భక్తులు ఎక్కువగానే ఉన్నారు. సెల్ ఫోన్స్ అన్నీ కూడా బయటే వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్ యొక్క రైట్ సైడ్ 120 అడుగుల ఎత్తుగల హనుమాన్ మండపం ఉంటుందండి. మండపంలోని విగ్రహం వచ్చేసి 40 అడుగులు ఉంటుంది. ఇంకా దాని పక్కనే జయగంట మండపము, గరుడ మండపము ఉంటాయి. గుడిలో స్వామివారి దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక ఇవన్నీ మనం చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నదే అండి జయగంట మండపము. ఇది టెంపుల్ యొక్క లోపలి ప్రాంగణం. సో నేను చెప్పాను కదా, టెంపుల్ డేలో ఎంత బాగుంటుందో చీకటి పడ్డా కూడా అంతే అందంగా ఉంటుంది. సో ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్తే మనకి ఒక మెట్ల మార్గం ఉంది. అక్కడ నుండి వెళ్తే శేషతల్పంపై విష్ణుమూర్తి పవలించినటువంటి విగ్రహము కోనేటిలో దర్శనమిస్తుంది. స్వర్ణగిరిలో ఈ ప్రాంగణాన్ని చూడడానికి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. గుడి మొత్తంలోకి ఈ కోనేటిని ఇంకా ఈ శేషతల్పంపై పడుకున్నటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని, ఈ ప్రాంగణాన్ని మాత్రం చాలా అందంగా కట్టారని చెప్పొచ్చు.
కంటి రెప్ప కూడా కొట్టాలనిపించదు, అంత అందంగా ఉన్నాయి విజువల్స్. తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైనటువంటి స్వర్ణగిరి దేవాలయము అత్యంత సుందరమైన కట్టడం అని చెప్పొచ్చు. ఎంత జనం వచ్చినా మేనేజ్ చేసే విధంగా టెంపుల్ని కట్టారు. ఈ టెంపుల్ యొక్క దర్శనం సమయాలు తెల్లవారుజామున 6 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు దర్శనాలను నిలిపివేస్తారు. ఇంకా 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడైతే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. భక్తులతో గుడి మొత్తం పొద్దున నుండి రాత్రి వరకు కలకలలాడుతూనే ఉంటుంది. ఈ దేవాలయం మన తెలంగాణలోనే ఉంది కాబట్టి, ఇంకా హైదరాబాద్ నుండి 47 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. మనకు వీలు కుదిరినప్పుడు వీలు చేసుకొని స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందనిపించింది. అలా కాసేపు ఆ మెట్ల మీద కూర్చొని అక్కడే టైం స్పెండ్ చేశాము. ఇంకా తర్వాత అక్కడి నుండి బయటికి వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్నవన్నీ టెంపుల్ యొక్క నైట్ విజువల్స్ అన్నమాట. అద్భుతమైన లైటింగ్ తోటి ఈ టెంపుల్ని తీర్చిదిద్దారు అనడానికి ఈ విజువల్సే నిదర్శనం అని చెప్పాలి. ఇంకా అక్కడే ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. ప్రసాదం తీసుకొని కాసేపు అక్కడే స్పెండ్ చేసి ఫొటోస్ అవి తీసుకొని ఇంటికి బయలుదేరాము. సో ఇదండి స్వర్ణగిరి దేవాలయం యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ.